ఒక ముసలి వ్యక్తి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల మోపుని పట్టణం దగ్గర ఉన్నటువంటి పట్టణంలో అమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ధనవంతుడైనటువంటి ఒక పిసినారి ఇంటి ముందుగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు పిలిచి మొత్తం కలిపి కట్టెలు ఎంతకిస్తావు అని చెప్తాడు. అంటే అప్పుడు ఆ పేద వ్యక్తి, ఆ ముసలి వ్యక్తి మొత్తం 50 రూపాయలకి ఇస్తా అని చెప్తాడు. అయితే సరే మొత్తం అక్కడ పెట్టేసి వెళ్ళిపో అంటే ఆ కట్టెలన్నీ కూడా ఆ వ్యక్తి అక్కడ దించేసి తన బండిని గొడ్డలను తీసుకొని వెళ్తుంటే, అదేంటి నేను మొత్తం కలిపి కదా అడిగింది, ఆ బండిని గొడ్డలు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి ధనవంతుడు తెలివిగా ఆ బండిని ఆ గొడ్డలను కూడా అక్కడ పెట్టమని చెప్పి అడుగుతారు. అప్పుడు అతను చేసేది ఏమీ లేక అలానే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి తన కొడుకుతో ఆ విషయం చెప్తే ఆ కొడుకు మరుసటి రోజు మళ్ళీ ఒక కట్టెల మోపుని భుజం మీద వేసుకొని ఆ ధనవంతుడి ఇంటికి వెళ్తాడు. ఆ కట్టెల మోపు ఎంతకిస్తావు అని చెప్పేస్తే 2 పిడికలకి ఇస్తాను అని చెప్తాడు. అయితే ఆ ధనవంతుడు నవ్వుకుంటూ ముసిముసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి 2 పిడికలతో 2 నాణాలు తీసుకొని వచ్చి ఇదిగో నాణాలు అని ఇస్తాడు. అదేంటి నేను అడిగింది 2 నాణాలు కాదు 2 పిడికలు, ఇప్పుడు ఒప్పందం అయిపోయింది కాబట్టి మీ 2 పిడికలు కూడా నాకే సొంతం, 2 పిడికలు కూడా నరుక్కుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆ ధనవంతుడికి భయం వేసి 2 పిడికలకి వెనక్కి లాక్కుంటాడు. తెలివి నీ ఒక్కడి సొంతం అనుకోకు అని చెప్పేసి తన నాన్న బండిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ముసలి వ్యక్తి కొడుకు చేసినటువంటి పని కరెక్ట్ అని అనిపిస్తే మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.